అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు కూడా పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి అమావాస్య వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఉంది. ఇందులో ముఖ్యంగా మనమందరం గమనించాల్సింది అమావాస్య రోజు తర్పణం వదలడం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. అది మీకు మీ కుటుంబానికి మంచిది. అసలు సిసలైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఒకేసారి 6 గ్రహాలు మీనరాశిలో చేరుతున్నాయి. ఈ మీనరాశిలో ఇన్ని గ్రహాలు ఏదో పెళ్ళికి వచ్చిన బంధువుల్లాగా ఒక కుటుంబంలో చేరినట్టుగా, అందులో బుధుడు, సూర్యుడు, రాహు, అలాగే శుక్రుడు, శని, చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆఖరి రోజు శనివారం నాడు శని కూడా అందులో చేరిపోతున్నాడు మీనరాశిలో. ఒకేసారి ఇన్ని గ్రహాలు ఉండడం అనేది కూడా ఒక గొప్ప విశేషం. ఎప్పుడో కానీ విచిత్రాలు జరగదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజుడు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహ పరిస్థితిలో మనం ఈ యొక్క నవగ్రహ ఈ యొక్క 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకునే ముందు శని గురించి ఒక ముఖ్యం తెలుసుకోవాలి. మనం అన్ని గ్రహాలు కూడా ఒక రాశిలో నెల మహా అయితే చంద్రుడు 2.5 రోజులే ఒక రాశిలో ఉంటాడు. అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ నెల రోజుల కంటే ఎక్కువగా ఉండరు. నెల రోజులైతే వాళ్ళు మారిపోతుంటారు. కుజుడు ఇప్పుడు స్తంభించాడు కానీ జనరల్గా 45 రోజులు అలా మారిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో గురువు 1 సంవత్సరం ఒక రాశికి పడితే శని 2.5 సంవత్సరాలకు కానీ ఒక రాశి మారాడు. అంటే 30 నెలలు అన్నమాట. అటువంటి శని ఇప్పుడు కొత్తగా మనకు మీనరాశిలోకి రావటం అనేది ఎంతమందికి ఏ విధంగా అది యూజ్ అవుతుంది? 2.5 సంవత్సరాలు ఉండబోతున్నాడు. మరి అది మీనరాశి వాళ్లకు నెత్తి మీదికి వచ్చిన శని అంటారు. అంటే అప్పుడే కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 2.5 ఏళ్ళు బాకీ ఉంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల ఏలినాటి శని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని 30వ తారీఖు నుంచి మొదలవుతుందన్నమాట, 29 నుంచి. కాబట్టి ఈ ఏలినాటి శని రావటం వల్ల మేషరాశి వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మంచిది, మీనరాశి వాళ్ళకి నెత్తి మీద శని రావటం వల్ల వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సింహరాశి వాళ్ళకి అష్టమంలోకి అంటే 8వ ఇంట్లోకి శని వస్తున్నాడు. శని ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు అని మనం ముందు గమనించాలి. సూర్యుడికి పరమశత్రువు, కుజుడికి పరమశత్రువు. వీళ్ళని చూసి శని నిజంగా భయపడతాడు, వీళ్ళ జోలికి రాడు. అలాంటిది కొందరికి మిత్రులు అంటే గురుగ్రహానికి మిత్రుడే. అలాగే శుక్రుడికి పరమమిత్రుడు, బుధుడికి మిత్రుడే. మరి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పి కానీ ముందు తెలుసుకుంటే, ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మొట్టమొదటి ఎఫెక్ట్గా ఏలినాటి శని మొదటిసారి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవసారి వచ్చేవాడు పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి శని అనేక శ్రమకు లోను చేస్తాడు. బాగా కష్టపడి రాత్రింబగళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి ఈ మేషరాశి వాళ్ళు వస్తారు. కానీ శని గ్రహానికి కుజగ్రహం మేషరాశి అధిపతికి పడదు కాబట్టి అనేక అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, నష్టాలు ఉండే అవకాశాలు లేకపోలేదు. వాటి గురించి ముందుగా జాగ్రత్తలు తెలుసుకుంటూ ఈరోజు మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళందరికీ 23వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 29వ తారీఖు మార్చి నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం మీకు ముందే చెప్పాను. శని యొక్క పరిస్థితి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి రావటం, వృషభ రాశి వాళ్ళకి 11వ ఇంట్లో శని రావటం, 2.5 సంవత్సరాలు ఆయన అక్కడే ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళకే కాదు, ఈ 12 రాశుల్లో శని 3వ ఇల్లు, 11వ ఇల్లు చాలా గొప్ప ఫలితాలు ఇస్తాడు, చాలా ఫేవరబుల్గా ఇస్తాడు వాళ్ళకి. అందుకే వృషభ రాశి వాళ్ళకి 11వ ఇంట్లో శని రావటం విపరీత ధనయోగం, వ్యాపారంలో మంచి లాభాలు, పేరు ప్రఖ్యాతులు గడించడం, ఉద్యోగంలో వ్యాపారాల్లో మంచి దూకుడు చూపిస్తారు.
అత్యంత ఉన్నత స్థితికి వెళ్తారు. సన్మానాలు, సత్కారాలు, మానసిక ధైర్యాన్ని బాగా కలిగించే విధంగా శని మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మీ వృషభ రాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడికి శని చాలా మంచి స్నేహితుడు కాబట్టి అద్భుతంగా జరగబోతుంది. 2.5 సంవత్సరాలు హాయిగా ఉంటారు. శని అనుగ్రహం ఫుల్గా ఉంది మీకు. అలాగే కొత్త కొత్త పనులు మొదలు పెడతారు. కొత్త కొత్త వెంచర్లు తలపెడతారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. వ్యాపార రంగంలో చాలా పైకి రావడానికి కూడా వృషభ రాశి వాళ్ళకి బాగుందని చెప్పాలి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ధనయోగం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. పిల్లల చదువులో గుర్తింపు, రాణింపు ఉంది. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు వహించడం వృషభ రాశి వాళ్ళకి మంచిది. పిల్లల చదువుల గురించి వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు, దూర ప్రయాణాలు చేస్తున్నారంటే అది చాలా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు చాలా ఎక్కువగా వింటారు. సుఖ సంతోషమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. సమయానికి భోజనం చేయటం, సమయానికి నిద్రించడం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకు చేయటం వల్ల ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు రావు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఇద్దరి మధ్య చక్కటి ప్రేమ, అనురాగాలు ఉంటాయి. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం గడుస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే పెళ్ళి కాని వాళ్లకు అద్భుతమైన శుభవార్తలు వినడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి, పెద్దల నుంచి తగినటువంటి సహాయ సహకారం లభిస్తాయి. పెద్దల సహకారం వల్ల అదృష్టవంతులు అవుతారు. ధర్మ మార్గంలో నడుస్తారని చెప్పాలి. ఉద్యోగానికి అధిపతి శని మార్పు చాలా మంచి ఉపయోగాన్ని కనిపిస్తుంది. కొత్త ఉద్యోగంలో బోల్డ్ అనే అవకాశాలు వస్తాయి. అలాగే మీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. బాగా సంపాదన కూడా పెరుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు, వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. అనేక రకాల లాభాలు కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఖర్చులు లేకపోలేదు. మరి వృషభ రాశి వాళ్ళందరూ కూడా రోజు తమ యొక్క శక్త్యానుసారంగా శుక్రగ్రహానికి చక్కగా జపాలు చేస్తూ ఆ యొక్క మంత్రం ఏదైతే ఉందో హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమైన మంత్రాన్ని చదువుతూ శనిగ్రహానికి కూడా దండం పెట్టుకోవడం వల్ల శని ఇంకా కూడా మీకు అనేక గొప్ప సహాయ సహకారాలు అందిస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనేక యోగాలు కలుగుతాయని తెలియజేస్తూ నమస్కారం. గోపాల అయ్యంగార్.